నమస్తే అండి, వెల్కమ్ టు వివాహ భోజనం ఇన్ యూకే. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఆల్ టైమ్ ఫేవరెట్ చికెన్ దమ్ బిర్యానీ. మన ఛానల్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి, అప్పుడే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. 1 kg రైస్, 1 kg చికెన్తోని రెస్టారెంట్ స్టైల్లో పక్కా కొలతలతో చేశాను చికెన్ బిర్యానీ. బిర్యానీని లెమన్ ఆనియన్తో తింటే ఎలా ఉంటుందో నేను చెప్పనక్కర్లేదు. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మీ దగ్గర రెసిపీ అడిగి మరీ తెలుసుకుంటారు, అంత బాగుంటుంది. చూసారా రైస్ ఎంత పొడి పొడిగా ఉందో. బిర్యానీ ఇలా చేస్తే మనకు సైడ్ డిష్ ఏమీ అవసరం ఉండదు, జస్ట్ మనం ఆ మసాలాతోనే తినేసేయచ్చు. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ చూసేద్దాం. ఇక్కడ నేను 1 kg చికెన్ని బిర్యానీ కట్ లాగా తీసుకున్నాను. చూసారా ఒక్కొక్క పీస్ చాలా పెద్దగా ఉంది కదా. ఇలా అయితే మనకు రెస్టారెంట్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే వస్తుంది. పీసెస్ని క్లీన్ చేసుకొని ఒక 1/2 అవర్ ఉప్పు నీటిలో నానబెట్టుకోండి, అలా అయితే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి 3 ఇంచుల చెక్క, ఒక 10 మిరియాలు, 4-5 లవంగాలు, 1 బ్లాక్ కాడమం, తెలుగులో ఏమంటారో నాకు తెలియదు, అలాగే షాజీరా 1 స్పూన్ వేసుకోవాలి. ఇందులోకి 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఇప్పుడు చికెన్లోకి ఒక 2.5 టీ స్పూన్ల వరకు కారం వేస్తున్నాను. ఇది కొంచెం కారం ఎక్కువగా ఉంది. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1.5 టీ స్పూను ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలాని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. 1-2 ఇలాచీలని ఇలా ఒలిచి వేసుకోండి, అప్పుడు మనకు స్మెల్ బాగా తెలుస్తుంది. అలాగే 2 గుప్పిళ్ళ వరకు బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పెద్ద కట్ట కొత్తిమీర పుదీనా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 చెక్క నిమ్మరసం వేస్తున్నాను, చాలా పెద్దగా ఉంది. అలాగే 1/2 kg వరకు పెరుగును వేసుకోవాలి. 6-7 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని, మనం బ్రౌన్ ఆనియన్స్ చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, దాన్ని వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీన్నంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలాలంతా చికెన్కి పట్టేలాగా ఇలా మిక్స్ చేసుకొని 1 అవర్ నుంచి ఓవర్ నైట్ మీరు ఎంతసేపు అయినా మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఓవర్ నైట్ మ్యారినేట్ చేస్తున్నా. ఇలా మ్యారినేట్ చేసిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, బయట ఉంచకూడదు. ఇక్కడ నేను నెక్స్ట్ డే మార్నింగ్ బిర్యానీ చేస్తున్నాను. రైస్ కోసము ఇక్కడ నేను కేజీ బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. నేను ఆ గ్లాస్తో 4 గ్లాసెస్ తీసుకున్నా, పక్కా 1 kg ఉంటాయి. అలాగే ఇందులోకి ఇప్పుడు వాటర్ని వేసుకొని 2 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. 3rd టైంకి వాటర్ని పోసుకొని నానబెట్టుకోవాలి. ఎక్కువ సార్లు క్లీన్ చేస్తే బాస్మతి రైస్లో ఉండే ఆ ఫ్లేవర్ ఉంటుంది కదా, అది కొంచెం పోతుంది. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ని వేసి ఒక అరగంట వరకు నానబెట్టుకోవాలి బియ్యాన్ని, అప్పుడు మనకు మంచిగా వస్తుంది రైస్. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలోకి వాటర్ని తీసుకొని దాంట్లోకి 2 ఇంచుల చెక్క, ఒక బిర్యానీ ఆకు, షాజీరా, 2-3 లవంగాలు, ఒక 2 ఇలాచీలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే పుదీనా కొత్తిమీరని కూడా కట్ చేసుకొని వేసుకొని 1/4 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ వేపిన ఆయిల్ని ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకొని కాస్త నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసుకోండి, మీకు వాటర్ సాల్టీగా అనిపిస్తే సరిపోతుంది. నాకైతే పర్ఫెక్ట్గా ఉంది. దీన్ని బాగా మసలనియడానికి పెట్టుకొని ఇప్పుడు చికెన్ని నైట్ అంతా ఓవర్ నైట్ నేను మ్యారినేట్ చేసి పెట్టాను కదా, దీన్ని తీసుకొని మనం ఏ బౌల్లో అయితే బిర్యానీ చేయాలనుకుంటామో ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న చికెన్ అంతా కూడా మనకు గిన్నెకు అడుగులో ఈక్వల్గా వచ్చేలాగా సర్దుకోవాలి. చికెన్ అంతా ముందే ఇలా సర్ది పెట్టుకోవడం వల్ల మనం రైస్ వేసేటప్పుడు కంగారు పడకుండా ఉంటాము. ఇలా ఓవర్ నైట్ మ్యారినేట్ చేసి ఒకసారి బిర్యానీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. వాటర్ బాగా మసులుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, అంతా వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న రైస్నంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. మరీ బాగా కలిపితే విరిగిపోతాయి, జస్ట్ అలా ఒక్కసారి కదపండి. ఇప్పుడు రైస్ పై మూత పెట్టుకొని ఒక 80% వరకు కుక్ అవ్వనివ్వండి. 80% అంటే ఏమీ లేదు, మనం చేతితో తుంచి చూస్తే కొంచెం ఫాస్ట్గా విరిగిపోతుంది, ఈజీగా అర్థమైపోతుంది మనకి. నాకు ఇక్కడ 80% కుక్ అయిపోయింది. ఒక 5 మినిట్స్లో మనం రైస్ నానబెట్టాం కాబట్టి తొందరగా కుక్ అవుతుంది. చూసారా, అలా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు రైస్నంతా కూడా ఇలా స్ట్రైనర్ తోటి తీసుకొని
మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లోకి లేయర్స్గా వేసుకోవాలి, అంతా సర్దుకుంటూ. ఇలా లేయర్స్గా వేసుకోవడం ఎందుకంటే లాస్ట్కి వేసే రైస్ బాగా కుక్ అవుతుంది కాబట్టి అది పైనకి వచ్చేలాగా కిందంతా సర్దుకుంటూ వేసుకోవాలి. ఒకసారి ఇలా సర్దుకున్న తర్వాత దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. 1/2 కప్పు రైస్ ఉడికించుకున్న వాటర్ తీసుకొని దాంట్లోకి కొంచెం కుంకుమ పువ్వు అలాగే కొంచెం ఫుడ్ కలర్ వేసి ఇలా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర ఒక గుప్పెడు వరకు వేసుకోవాలి. చివరగా కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ని ఇలా చల్లుకోండి అంతా. ఇప్పుడు గిన్నెపై మూత పెట్టుకొని దమ్ చేయండి ఒక 20 నిమిషాల వరకు. 10 నిమిషాలు హై ఫ్లేమ్లో, 10 నిమిషాలు లో ఫ్లేమ్లో. నేను ఇక్కడ ఎలక్ట్రిక్ స్టవ్ పై కుక్ చేశాను, సో నాకు ఏ ప్యాన్ పెట్టాల్సిన అవసరం లేదు. మీరైతే స్టవ్ పై ఒక ప్యాన్ని పెట్టుకొని దానిపైన బిర్యానీ గిన్నెని పెట్టుకొని దమ్ చేసుకోండి. నేను 20 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇంకో 10 మినిట్స్కి ఓపెన్ చేశాను. చూసారా రైస్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. బాస్మతి రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయినప్పుడు మనకు రైస్ అంతా ఇలా పువ్వులా విచ్చుకుంటుంది. అలాగే మనకు లోపల పీస్ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. మీరే చూడండి. చూసారా రైస్ ఎంత పొడి పొడిగా ఉందో. ఇలా ఉండాలి మనకు బిర్యానీలోకి రైస్ ఎప్పుడైనా. అప్పుడే మనకు రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది బిర్యానీ. పీస్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది కదా. చూసారా ఇలా పీస్ అంతా విడిపోతూ ఉంది. ఇలా కుక్ అయితే సరిపోతుంది మనకి. అంతేనండి, చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మంచిగా ఆనియన్ లెమన్ పెట్టుకొని తింటే ఆహా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఏ రెస్టారెంట్కి వెళ్ళకుండా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. మనకు దీనికి సైడ్ డిష్ ఏం అవసరం లేదండి, మసాలాతో తినేసేయచ్చు, అంత బాగుంటుంది. జస్ట్ మనము సైడ్కి కొంచెం రైతా చేసుకుంటే చివర్లో ఇంకా అద్దరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంతకీ మీరు ఎక్కడి నుంచి ఈ వీడియోని చూస్తున్నారో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. Please subscribe.